హాయ్ అండి. అందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఫిబ్రవరి 25 బుధవారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం తెల్లవారితే మీ ఇంట్లో జరిగేటటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది సాధారణ రోజు కానే కాదండి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి విషయం. మీ గౌరవం, మీ ప్రతిష్ట, మీ స్థానం గురించి ఒక పెద్ద మార్పు ఇప్పుడే మొదలవ్వబోతుందన్నమాట. తెల్లవారితే మీ ఇంట్లో ఒక మాట, ఒక సంఘటన లేదా ఒక ఫోన్ కాల్ మీ హృదయాన్ని తప్పకుండా కదిలిస్తుంది. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు సింహరాశి దినఫలితాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సింహరాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజు బుధవారం రోజు జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. సింహరాశి రాశిచక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి గ్రహం సూర్యుడు. సూర్యునిలా ప్రకాశించడమే సింహరాశి వారి లక్ష్యం అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎక్కడ ఉన్న నాయకత్వం చూపుతారు. సింహరాశికి సంబంధించినటువంటి కొన్ని నక్షత్రాలు అంటే మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గుని 1వ పాదంలో పుట్టినటువంటి వారు సింహరాశి వారి పరిధిలోకి వస్తారు. గర్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ హృదయం చాలా పెద్దదన్నమాట. ఇతరులకు సహాయం చేయడంలో వెనుకాడరు. అనుమానం మాత్రం తట్టుకోలేరు. అంటే అనుమానం వస్తే తట్టుకోలేరు, అవమానం మాత్రం అసలు జీర్ణించుకోలేరు అనే చెప్పుకోవచ్చు. ఒకసారి ఎవరిపైన అయినా సరే అనుమానం పెంచుకుంటే మాత్రం ఇంకా వారిని నమ్మడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారు కుటుంబాన్ని కాపాడడంలో ముందుంటారు. ఒకసారి మాట ఇస్తే నిలబెట్టుకుంటారు. సింహరాశి వారు బయటికి గట్టిగా కనిపిస్తారు, కానీ లోపల చాలా భావోద్వేగం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు మీ జీవితంలో మీరు జరగబోయేటటువంటి సంఘటన గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక్కసారి నమ్మకంతో నేను చెప్పేటటువంటి ఈ దిన ఫలితాలను పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ సింహరాశి వారు ఎప్పుడూ కూడా చాలా ముందుండి ఆలోచనలు చేస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదండి. కానీ ఒక్కోసారి ఇప్పుడు మీ జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ కొత్త వ్యక్తి గురించి మనం ఇప్పుడు వివరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ సింహరాశి వారు మొట్టమొదటి నుండి కూడా వీరి పనులు, వీరి లోకంలో వీరు నిమగ్నమై ఉంటారు. అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు బోల్డన్నే ఉంటాయి. ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా హుందాగా చక్కటి రూపలావణ్యం కలిగి ఉంటారు. కానీ వీరి రూపానికి, వీరి ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులవ్వాల్సిందే. అందులో ఎటువంటి సందేహం అనేది లేదు. అలాగే ఈ రాశికి చెందినటువంటి మగవారు కూడా చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా మంచివారు అన్నమాట. వీరు చాలా అద్భుతంగా మాట్లాడడమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరి మాటలకు ఆకర్షితులవ్వాల్సిందే. వీరితో ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా వీరి యాటిట్యూడ్ని కలిగి ఉంటారు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటివారు ఏదైనా మోసం చేస్తే మాత్రం అసలు తట్టుకోలేరన్నమాట. అసలు వీరిని మోసం చేయడం మంచిది కాదు అనే భావనను ఎదుటి వాళ్ళే తప్పకుండా అలవర్చుకుంటారు. వీరిపై అంటే ఏదైనా సరే నిందపడిందంటే మాత్రం తట్టుకోలేరు. ఆ నిందను రూపుమాపే వరకు అసలు వీరు నిద్రపోరు. మాకు కానటువంటి పని అంటూ ఏదీ లేదు. మేము ఏదైనా సాధించగలం. ఇష్టంగా చేస్తాము, ధర్మపరంగా చేస్తాము, న్యాయపరంగా చేస్తాము. మేము చక్కగా ఎవరికి అన్యాయం చేయము. అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయేలా ఆ భగవంతుడు మమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు అనేటటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు.
తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దండి రేపటి రోజున. ఎందుకంటే మీకు ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ సంఘటన ఏంటి అనేది కూడా మీరు రేపటి రోజున తప్పకుండా తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. అంటే ఉదాహరణకు వచ్చేసి చెప్పాలంటే ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు, కొన్ని పరిణామాలు కావచ్చు, ఊహించినటువంటి అద్భుతాలు కావచ్చు, ధనలాభం కావచ్చు, అదృష్టం కావచ్చు, దురదృష్టం కావచ్చు, ఏదైనా సరే మీకు కలిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంతమంది వ్యక్తులని ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపద కూడా ఒకేసారి కలగబోతుంది అని చెప్పుకోవచ్చండి. అంటే ఒకటేసారి కోట్లు వచ్చి లక్షలు వచ్చి మన మీద పడతాయని కాదండి. మనం సంపాదించిన దాంట్లోనే అంటే మనం ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాము అనుకోండి, ఏదైనా పెట్టుబడులు పెట్టుంటాం, అందులో విపరీతమైన లాభం రావడం అన్నమాట. అలా ధన సంపద రావడం అంటే ఒకటేసారి మనకి ఏదో కోట్లు వచ్చి మన ఇంట్లో పడతాయని కాదండి. ఇలా మీకు పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తులు కానీ ఇంకా లేదంటే ఏదైనా మీకు దక్కకూడదు, దక్కాల్సినవి కొన్ని ఉంటాయి. అవసరం లేదనుకున్నటువంటి ఆస్తుపాస్తులు ఉంటాయి కదండి, మిమ్మల్ని పలకరించడం కానీ జరుగుతుందన్నమాట. ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. మీకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన కూడా మీరు చాలా ఆనందిస్తారనమాట. సంపాదన కూడా మీకు రెట్టింపు అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారండి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, వచ్చేటటువంటి లాభం అనేది కూడా ఇప్పుడు మనం చాలా ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. మీకు శుభ సమయం అని చెప్పుకోవచ్చు. రేపటి రోజు మీకు మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు ఉంటారు కదండి, ప్రవేశించినటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున ఈ రాశి వారికి ఏంటంటే ఏదైనా కానీ వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, బయటికి వెళ్ళినప్పుడు బయట పనుల మీద కావచ్చు, ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకున్నటువంటి పరిచయాలు అనేటటువంటివి రేపు అంటే ఎదురు కాబోతున్నాయన్నమాట. అనుకున్నటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో మీకు ఒక మంచి స్నేహబంధం కావచ్చు, లేదంటే ఒక ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు, ఇలా నూతనమైనటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు రేపటి రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడుతుందన్నమాట. ఈ యొక్క వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి మార్పులు రేపటి రోజు నుండే ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఆ వ్యక్తుల ద్వారా మీరు బాగా వారికి నచ్చడం కానీ లేదంటే వారికి ఒక మాట అంటే ఇంప్రెస్ అయిపోవడం కానీ, అలా వారు చెప్పినటువంటి పనులు ఏవైనా కానీ మీకు రేపటి రోజున ఆ వ్యక్తి వలన మీరు చాలా సంతోషపడతారనమాట. అంటే ఏదైనా సరే వారి తీరుకి ఇంప్రెస్ అయిపోవడం, ఇలా హుందాగా ప్రవర్తించడం, వారి మాటలో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడం, ఇటువంటివన్నీ కూడా మీకు రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి చురుకుతనం కావచ్చు, వారి యొక్క అందం కావచ్చు, వారి యొక్క హుందాతనం కావచ్చు, వారి యొక్క మంచితనం కావచ్చు, ఇటువంటివి నూతన వ్యక్తుల యొక్క చాలా ఆకర్షితులవుతారనమాట. అలాగే వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా మీతో పదే పదే చేస్తారనమాట. మీ ఫోన్ నెంబర్లు ఎలాగైనా సంపాదించడం కానీ, మీ ఫోన్ నెంబర్ తీసుకొని తరచుగా మాట్లాడడం కానీ, సైలెంట్గా ఉన్నా కూడా మీరే ప్రపంచం అని చెప్పేసి అవతల వారికి చెప్పేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు కూడా మీ జీవితంలో జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇంకా స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ తప్పుడు ఆలోచనలతో కానీ, లేకుంటే తప్పుడు స్వభావం కానీ, లేదంటే మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా ఏదైనా కానీ తెలుసుకోవాలి అనుకున్నటువంటి ప్రయత్నం చేసినా, లేదంటే వారి ద్వారా ఏదైనా మీ జీవితంలోకి ఒక
సరికొత్త ప్రయాణానికి దారితీసేందుకు నాంది పలకపోతుందని తెలుసుకోవచ్చు. ఇక అలాగే రేపటి రోజున మీరు ఫ్యామిలీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను అనుభవించి ఉంటారు కదండి. కుటుంబ బరువు బాధ్యతలను మోసి ఉంటారు. అలాగే ఇంట్లో తల్లిదండ్రుల యొక్క విలువ తెలుసుకొని ఉంటారు. వారు చిన్నప్పటి నుంచి పడినటువంటి కష్టం కూడా మా తల్లిదండ్రులకు ఇప్పుడు మేము కష్టపెట్టకూడదు, వారిని బాగా చూసుకోవాలి అనేటటువంటి ఆలోచన ధోరణి అలవర్చుకొని ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడూ కూడా ముందు ఆలోచనలను చేస్తూ ఉంటారనమాట. ఇంకా అలాగే అవసరమైతే చేస్తున్నటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబం గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట. ఇక మీ జీవిత భాగస్వామి తరపు నుండి వస్తే ఏదైనా ఆస్తి మీకు దక్కేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు కానీ లేదంటే ఇబ్బందులు కానీ అన్నీ తొలగిపోతున్నాయి. మీ జీవితం నుంచి ఇక జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు కూడా పొందేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక అలాగే మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను కానీ ఇంటికి రప్పించి ఒక మంచి అంటే బంధువులతో చాలా ఆప్యాయంగా పలకరించేటటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తారనమాట. సోదరీమణులందరూ కూడా కూర్చొని బంధువర్గంతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పడం, చిన్నప్పుడు విషయాలని జ్ఞప్తికి చేసుకోవడం కానీ, చిన్నప్పుడు అలా ఉండేవాళ్ళం కదా, అలాంటి పనులు చేసేవాళ్ళం కదా అని 1-2 సార్లు తలుచుకొని సంతోషంగా గడిపేటటువంటి క్షణాలు మీరు రేపటి రోజున తప్పకుండా అనుభవిస్తారనమాట. ఇక ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున చాలా మంచి రోజున చెప్పుకోవచ్చండి. మీ యొక్క నిలకడతనం కానీ, మీ మాట తీరు కానీ, మీరు చేస్తున్నటువంటి పని దగ్గర అధికారులు గుర్తించి అభిమానించేటటువంటి అధికారులు అంటే చాలా ఉత్సాహపరిస్థితి అన్నమాట. ఉద్యోగంలో ఇక వ్యాపారపరంగా కూడా మంచి లాభాలు అయితే గడిస్తారు. పెట్టుబడులు ఏవైతే పెట్టుకున్నారో దానికి సంబంధించినటువంటి లాభాలు అయితే మీరు తప్పకుండా రేపటి రోజున గడిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రేపటి రోజున మీ జీవితంలో ఇప్పటి వరకు తెలియనటువంటి అనూహ్యమైనటువంటి ఒక రహస్యం కూడా తెలుస్తుంది. అంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా రహస్యం ఉంటే అది మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు. అటువంటిది ఏదైనా కానీ ఒక రహస్యం అనేది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారండి. ఇలా ఒక రహస్యం అనేది బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి మీరు తెలుసుకొని తప్పకుండా ముందు జాగ్రత్త పడతారనమాట. చూశారు కదండి, సింహరాశి వారికి రేపటి రోజున జరిగే పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదండి. రేపటి రోజున మీరు సూర్యుడికి తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోండి. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. అలాగే ఓం సూర్యాయ నమః అని 21 సార్లు జపించుకోండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.